హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు ఈ మధ్యకాలంలో చూస్తే మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్, ఇక్కడ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇది ఒక కల్పితమైనటువంటి పాత్ర. ఈ పాత్ర ద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి మోసాలని తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతోనే నేను మీకు ఈ విధంగా చెప్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే ఈ కాపీ ట్రేడింగ్ ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేసి వీళ్ళ ద్వారా విపరీతంగా లక్షలాది మంది, వందల మంది కోటాను రూపాయలు నష్టపోయిన తర్వాత, వీళ్ళ బిజినెస్లు బాగా దెబ్బతిన్న తర్వాత, వీళ్ళు తిరిగి ఎలాగైనా సరే ఆ బిజినెస్ని మరలా రీగెయిన్ కావాలి అనేటువంటి ప్రయత్నం అనేటువంటిది నిజంగా చేస్తారు. ప్రయత్నం అది కూడా చాలా అద్భుతంగా, నిరాటంకంగా, చాలా శ్రమ కూర్చి ఎట్లాగైనా సరే కావాలని అనుకుంటారు. ఎందుకంటే గతంలో ఇటువంటి వ్యక్తులు, ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ లాంటి వ్యక్తులు దాదాపుగా 2 కోట్ల రూపాయలు, 3 కోట్ల రూపాయలు ఈ పబ్లిక్ నుంచి వచ్చినటువంటి మనీని చూసి ఉంటారు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఈ కోట్ల రూపాయలని మరలా చూడాలి అని అంటే, అర్రే అవకాశం పోయింది, మనకు వచ్చిన డబ్బులు మనం నిలబెట్టుకోలేకపోయామే అనేటువంటి ఒక ఇదితోటి, డైలమాతోటి ఎలాగైనా సరే గతంలో ఉన్నటువంటి వాళ్ళని తిరిగి మరలా గెయిన్ చేసుకోవాలి అని అనుకుంటారు. ఈ క్రమంలోనే మీరు చూడండి, ఇప్పుడు వాళ్ళ యొక్క ఛానల్స్ని ఫాలో కావాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పెట్టాలి అని ఖచ్చితంగా మీరు నష్టం వచ్చినా సరే సబ్స్క్రిప్షన్ పే చేయండి అని చెప్పేసి ఇంతకుముందు గతంలో చెప్పారు. తర్వాత ఏం చేశారు, ఈ విధంగా కనుక జరిగితే అంటే అసలే మనం ఏమైనా చాలా అవేర్నెస్ తీసుకొని వచ్చే విధంగా ఇటువంటి వాళ్ళ యొక్క పప్పులు ఉడకనట్టుగా చేస్తూ ఉండేసరికి, అరే ఎలాగైతే మన దగ్గరికి ఒక్కడు కూడా రాడరా, కాబట్టి దీని ఫీజుని అనేటువంటిది తీసేద్దాము అని అప్పుడు తీసేస్తారు. గతంలో ఏమవుతుంది, మీకు నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా నిరంకుశంగా, నిష్కర్షగా వీళ్ళందరినీ ఎవడైతే ఫీజు అనేటువంటిది కట్టలేదో వాళ్ళని ఆ యొక్క ఛానల్స్ నుంచి తీసి పాడేశారు. కనీసం రెస్పాన్స్ కూడా లేకుండా మెసేజ్ పెడితే ఎట్లా పడితే ఎట్లా మాట్లాడే విధంగా చేశారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఎక్స్నెస్ అనేటువంటిది న్యూ ట్రేడర్స్కి అవకాశం కల్పించడం లేదు, రిజిస్ట్రేషన్స్ అనేటువంటిది లేవు. సో కొత్తవాడు ఇటువంటి వాళ్ళ ఛానల్స్కి వచ్చేటువంటి అవకాశం లేదు. మీరు బాగా జాగ్రత్తగా వినండి. కాబట్టి పాత వాళ్ళనే తిరిగి గెయిన్ చేయాలి, పాత వాళ్ళని ఎలాగైనా మెస్పరైజ్ చేసేసి తీసుకొని రావాలి అనేటువంటి కుయుక్తులు పనేటువంటి క్రమంలోనే, అబ్బాయి మీకు టెలిగ్రామ్ ఫీజులు లేవు, మీరు లైఫ్ లాంగ్ ఫ్రీ 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 అని చెప్తారు. అప్పుడు 12 మంది ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఫ్రీ అన్నారో వీళ్ళంతా లగెత్తుకుంటా వెళ్ళి దాదాపుగా 100 మంది అయ్యారు. సో అంటే ఈ 100 మంది ఫ్రీగా కనుక వస్తే వీళ్ళని ఎలాగైనా మెస్పరైజ్ చేసేసి వీళ్ళని మరలా తిరిగి పెట్టుబడులు పెట్టే విధంగా కోణంలో చేయాలనేటువంటిది వీళ్ళ యొక్క పన్నాగం అనమాట. అందుకని ఏం చేస్తున్నారు ఈ మధ్య ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, నిజాయితీగా మాట్లాడుతున్నట్టుగా ప్రయత్నించడం. అంటే గతంలో నేను నిజాయితీ, నిప్పు, కణిక అది ఇది అని అన్నటువంటి వాళ్ళు గతంలో 9 స్ట్రాటజీస్ని 9 వాటిలో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళని 0 చేసి పారేసేసి, నానా రకాల సంకనాకి ఇచ్చేసి, అది టెక్నికల్ బ్రిడ్జ్ అని పబ్లిక్ మీద ఇచ్చేశారు కదా, అదే కంపెనీ మీదే తోసేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, గతంలోనే ఒక ప్రయత్నం అనేటువంటి చేశారు. రాండి ఫ్రీగా వచ్చింది అన్న తర్వాత ఈ నష్టపోయినటువంటి వాళ్ళకి నేను కొంత అమౌంట్ చేసేసి ఆ అమౌంట్ని ఇస్తాననేసరికి ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, వాళ్ళు మళ్ళీ పెట్టుబడులు పెట్టారు. ఆ స్ట్రాటజీస్ కూడా ఫెయిల్ అయిపోయినాయి, మటాష్ అయిపోయినాయి. అసలు జీరో. అసలు ఒకరోజు 3 లక్షలు పెట్టినటువంటి వాడు ఉదయం 3 లక్షలు ఇన్వెస్ట్ చేసినటువంటి వాడు సాయంత్రానికి 3 సున్నాలు అయిపోయింది. సో సున్నాలు మాత్రమే మిగిలినాయి అనమాట. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు కేవలం అతి తక్కువ పెట్టుబడితో ఒక 3,000 రూపాయలు పెట్టుబడితో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయండి అని, ఇప్పుడు లక్షలేంది మీకు అసలు అనవసరం, మీకు రూపాయి కూడా రాదు అని చెప్పేసి చెప్తున్నాను. ఈ 1,00,000 పెట్టినటువంటి వాడు 20,000 30,000 అట్లా ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా దాదాపు 7 మంది నష్టపోయినటువంటి పోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. అందుకని ఇలా వర్కౌట్ కావట్లేదు. వెంటనే మన మనీ అనేటువంటిది మనకి రావాలి, మనం సంపాదించాలి అనేటువంటి కోణంలో ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేస్తున్నానంటే, నేను చాలా నిజాయితీ పరుని, నేను వాళ్ళని ఉద్ధరించాను, వీళ్ళని ఉద్ధరించాను, ఒక రెవల్యూషనే ఫిల్మ్ ఇండస్ట్రీలో తీసుకుని వచ్చాను అనేటువంటి కోణంలో రకరకాలైనటువంటి మాటలు చెప్తాం. తనను తను చాలా నిజాయితీపరుడుగా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తున్నారు. దీనివల్ల సహజంగా ఏమవుతుందంటే, కొంతమంది అరే మారాడులే మనిషి, మనం ఎలాగోలా ఇచ్చేద్దాంలే అనేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రమంలో ఇంకా ఏం చెప్తున్నారు అని అంటే,
మీ అందరినీ ఉద్ధరిస్తాను, నాకు మీరు సూచనలు సలహాలు ఇవ్వండి అని చెప్పేసి అడుగు. అంటే దీని యొక్క సైకాలజికల్ గేమ్ అనమాట ఇదంతా కూడా. నేను మంచివాడిని, నేను మారిపోయాను, నేను ఏది చేసినా సరే మీకోసం పబ్లిక్ కోసమే చేస్తాను అనేటువంటి కోణంలో ప్రయత్నం చేస్తున్నాను. మరి పబ్లిక్ కోణంలో ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు చేకూర్చాలి అనేటువంటి కృతనిశ్చయితం కనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కమిషన్లో సగానికి సగం దుబ్బేస్తున్నాం కాబట్టి ఆ కమిషన్ మొత్తాన్ని ఎత్తేసేయచ్చు కదా. పబ్లిక్ కోసం పాటుపడుతున్నాను, పబ్లిక్ కోసం అది ఇది అని చెప్పేసి అంటున్నటువంటి వ్యక్తి గతంలో నేను 20% పెడితే 20% ఎందుకు పెట్టావు అని చెప్పేసి నన్ను బూతులు తిడతా వీడియో చేసినటువంటి ఈ పచ్చి మోసగాళ్ళు ఇప్పుడు ఎందుకని మీరు పబ్లిక్ని ఉద్ధరించాలి అనేటువంటి కోణంలో చేస్తున్నప్పుడు మీరు వాళ్ళ డబ్బులు గెయిన్ అయ్యేంత వరకు మీరు కమిషన్స్ తీసుకోబాకండి. సగానికి సగం తీసుకుంటున్నారు కదా, మొత్తం ఇచ్చేసేయండి, పబ్లిక్కి ఇచ్చేసేయండి. పబ్లిక్కి ఇచ్చేసేసి చేయొచ్చు కదా, మరి అది మాత్రం చేయరు. ఎందుకని చేయరంటే ఇక్కడ ఒక పెద్ద ట్రిక్ అనేటువంటిది ఉన్నది. దాన్ని పబ్లిక్ అంతా కూడా ఆలోచించాలి. మిమ్మల్ని కొద్ది రోజుల పాటు మెస్మరైజ్ చేసేసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది 1 crore వచ్చిన తర్వాత ఒకేసారి ఒక బిట్ కాయిన్ వేసేస్తారు. అది ఇటన్నా పోనీ అటన్నా పోనీ. వాళ్ళ దాంట్లో 25,000 రిస్క్తోనే చేస్తారనమాట. ఇప్పుడు 25,000 to 40,000 కనుక $400 కనుకుంటే 1 బిట్ కాయిన్ వేసేసేయచ్చు. కాబట్టి లివరేజ్ ఇస్తుంది కదా ఎక్స్నెస్ అనేటువంటిది. కాబట్టి మీది ఎంత అవుతుంది? ₹1,00,00,000 రిస్క్ అవుతుంది. సో వస్తే ఒక $500 వచ్చినాయి అనుకోండి. మీ అందరి దగ్గర నుంచి ఉన్నటువంటి ఒక 50 మంది దగ్గర నుంచి $500లో $250 కనుక వస్తే అది దాదాపుగా 12 to 15 lakhs అవుతుంది. అతనికి వచ్చేది ఎంత? 15 lakhs పోతే 30 to 40,000 మాత్రమే. ఇది వీళ్ళ యొక్క ట్రిక్ అనమాట. ఈ ట్రిక్ని మనం ప్లే చేసి 0.1 lot వేశారు, అలాగే 20 lots వేశారు. ఇదేమైంది? ఆ పొజిషన్ యాంటీ డైరెక్షన్లో వెళ్ళేసరికి తక్కువ క్యాపిటల్ పెట్టినటువంటి వాళ్ళు 20,000 30,000 పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అకౌంట్స్ క్లోజ్ అయిపోయినాయి, జీరోలు అయిపోయినాయి. సో అది ఫెయిల్ అయింది. వీళ్ళ యొక్క ఉద్దేశం పబ్లిక్ వచ్చే విధంగా చేసి ఏదో ఒక రోజున బిగ్ ట్రేడ్ అనేటువంటిది చేసి ఒక్కసారిగా ఒక 10 lakhs 15 lakhs అట్లా కొట్టేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు అనుకున్నట్టు జరుగుతుందా? మార్కెట్ అనేటువంటిది లక్షలు ఇచ్చేస్తుందా? ఇప్పుడు దాకా మీరు చూశారు కదా, లక్షలు వచ్చినాయి, నాకు 40 లక్షలు వచ్చినాయి, 30 లక్షలు వచ్చినాయి, ₹1,00,00,000 వచ్చినాయి, 9 లక్షలు వచ్చినాయి ఒక్క నైట్. ఏం లేదు, నరుకుడే పీకుడే పేకుడే అని చెప్పేసి చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమైంది? అట్లా జరగదు. పోతే మీ అనా పైసలతో సహా మొత్తం పోతాయి. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో మీరు ఇటువంటి వ్యక్తులకి చాలా అంటే చాలా దూరంగా ఉండండి. వీళ్ళ వల్ల ప్రమాదమే. మీ డబ్బు, మీ కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోతాయి. ఇప్పటికే 600 మంది కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయి పాపం ఆ కష్టాల నుంచి ఇంతవరకు తేరుకోలేక నాకు రోజు ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఏదో ఒకటి చేయండి, మీరు వీడియోస్ చేయండి, మేము ఎట్లాగో నాశనం అయిపోయాం, కొత్త వాళ్ళని మాత్రం రానికుండా చేయండి అని నా మీద చాలా ప్రెజర్ చేస్తుంటారు. సో ఎంతగా వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నమైనయో మీరు గమనించండి. ఈ నీతి లేనటువంటి మాటలు ఇప్పుడు ఏంటంటే నిజాయితీగా ఇప్పుడు గనక కనిపించకపోతే, ఇప్పుడు గనక మీకోసమే నేను చేస్తున్నాను, పబ్లిక్ కోసమే చేస్తున్నాను అని అనకపోతే ఆ యొక్క బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ యొక్క వ్యాపారం నడిచేటువంటి అవకాశం లేదు. సో వాళ్ళ యొక్క వ్యాపారం నడిపించుకోవడం కోసం కొద్ది రోజుల మొహం మీద చిరునవ్వు, అమాయకమైనటువంటి మొహం, మిమ్మల్ని ప్రాధేయపడి అడిగేటువంటిది, మీకు క్షమాపణలు చెప్పడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంది. ఇంకా ఏమంటున్నారు? ఇప్పటికీ పర్మనెంట్ సొల్యూషన్ నేను తెలుసుకున్నాను అని అంటారు. స్టాక్ మార్కెట్లో దేర్ ఇస్ నో పర్మనెంట్ సొల్యూషన్. స్టాక్ మార్కెట్ అనేటువంటి ఇట్ ఈస్ ఎ గేమ్ విత్ నాలెడ్జ్ అండ్ ఎఫిషియన్సీ. వీటిని బేస్ చేసుకొని ఉంటుంది. నీకా ట్రేడ్ అనేటువంటిది రాదు. ట్రేడింగ్ అనేటువంటి దాన్ని అసలు రాదు. కొనటం, ఏదో వస్తే లాభం వస్తే బుక్ చేసుకోవటం, నష్టం వస్తే వదిలేసేయడం, ఇట్లాంటివి తప్ప ఏం రాదు. ఒక ట్రేడరు ఒక రిస్క్ రివార్డ్ బేస్డ్గా ట్రేడ్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. దాన్ని కాకుండా చేస్తే ఖచ్చితంగా అది మీ కొంపలు ముంచేటువంటి ప్రమాదం ఉంటుంది.